తమిళనాడు అనగానే మనకు గుర్తుకు వచ్చే దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. అక్కడ ముఖ్యంగా 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఉన్నాయి. వాటినే ఆరుపడై వీడులు అని అంటారు. అందులో 5 క్షేత్రాలు కొండ మీద ఉంటే ఒక్కటే ఒక క్షేత్రం మాత్రం సముద్ర తీరంలో ఉంది. ఆ క్షేత్రం పేరే తిరుచాందూరు. ఈ వీడియోలో మనం ఈ టెంపుల్ మిస్టరీ గురించి తెలుసుకోబోతున్నాం. 2004లో తమిళనాడులో వచ్చిన తుఫాన్కి వందలాది మంది చనిపోయారు. అక్కడ ఉన్న ఇల్లు, పెద్ద పెద్ద బిల్డింగులు కూడా ధ్వంసమైపోయాయి. కానీ ఈ యొక్క తిరుచాందూరు గుడి లోపలికి మాత్రం ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. దానికి రీజన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటు ఈ టెంపుల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇంకా డచ్ దేశం నుంచి వచ్చిన కొంతమంది ఆ గుడిలో ఉన్న పంచలోహ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని దొంగలించారు. ఆ దొంగలించిన వారి పరిస్థితి ఏమైందో కూడా తెలుసుకుందాం. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. కరెక్ట్ గా మనం ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. ఎన్ని ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేసినా మన ఛానల్ కి రీచ్ చాలా తక్కువ ఉంది. మన ఛానల్లో మంచి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా మాకు కావాలి. సో ప్లీజ్ ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డిసెంబర్ 26, 2004 ఇండియా మొత్తం షేక్ అయిన రోజు. ఇండోనేషియాలో పుట్టిన భూకంపం సునామీగా మారి భారత తీరాన్ని కమ్మేసింది. తమిళనాడు కోస్ట్ లో ఉన్న ప్రతి ఇల్లు ఇంకా బిల్డింగ్ నేలమట్టమయ్యాయి. కానీ ఆ రోజు తిరుచాందూరులో ఉన్న భక్తులు ఏం చూశారో తెలుసా? రాకాశాలలు 30 అడుగుల ఎత్తున వచ్చి తీరాన్ని తాకాయి. కానీ గుడికి 50 మీటర్ల దూరంలో ఉన్న షాపులు ఇంకా ఇల్లు నామరూపాలు లేకుండా పోయినా గుడి లోపలికి మాత్రం ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. సముద్రం ఆ గుడి రాజగోపురాన్ని తాకడానికి భయపడినట్టు వెనక్కి తగ్గింది. అది చూసిన రీసెర్చర్స్ ఇప్పటికీ తలగొక్కుంటున్నారు. అసలు ఆ ప్రెజర్ లెవెల్స్ అక్కడ ఎలా మారిపోయాయి? ఫిజిక్స్ ప్రకారం ఆ అలలు నేరుగా గుడి లోపలికి రావాలి. కానీ అక్కడ ఏదో అదృశ్య శక్తి ఆ అలల దిశను మార్చేసింది. ఇది యాదృచ్ఛికమా లేక ఆ గుడి నిర్మాణం వెనుక ఏదైనా సీక్రెట్ ఉందా? అక్కడ సునామీ రాకముందు తిరుచాందూరు దగ్గర ఒక వింత జరిగింది. సముద్రం దాదాపు 1 కిలోమీటర్ వెనక్కి వెళ్లిపోయింది. సముద్ర గర్భం బయటపడింది. అక్కడ ఉన్న జనాలు ఆశ్చర్యపోయి కింద ఉన్న రత్నాలు, పగడాలు ఏరుకోవడానికి సముద్రం దగ్గరికి పరిగెత్తారు. కానీ అది ప్రళయానికి ముందు వచ్చే నిశ్శబ్దమని ఎవ్వరూ ఊహించలేదు. సైన్స్ ప్రకారం సముద్రం అంత దూరం వెనక్కి వెళ్ళిందంటే తిరిగి వచ్చేటప్పుడు డబుల్ ఫోర్స్ తో రావాలి. కానీ తిరుచాందూరు దగ్గర అలా జరగలేదు. సముద్రం వెనక్కి వెళ్ళింది కానీ తిరిగి వచ్చేటప్పుడు గుడిని తాకకుండా శాంతించింది. ఈ గుడి ఉన్న లొకేషన్ ఒక డ్యూన్ పైన ఉందని సైన్స్ చెబుతోంది. మరి 2000 సంవత్సరాల ముందే మన పూర్వీకులు ఈ సునామీలను తట్టుకునే ఈ సేఫ్ స్పాట్ ను ఎలా కనిపెట్టారంటారు? దీని వెనుక ఒక పురాణ గాథ కూడా ఉంది. మురుగన్ స్వామి సూరపద్ముడు అనే రాక్షసుని వధించాక విజయోత్సాహంతో ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. అప్పట్లో సముద్రదేవుడు మురుగన్ స్వామికి తన సన్నిధి ఉన్న ఆ నేలపైన తన అలలు ఎప్పుడూ ఇబ్బంది పెట్టవని మాటిస్తాడు. 2004లో జరిగింది కేవలం వింత కాదు. ఆ రోజు వరుణదేవుడు తన మాటను నిలబెట్టుకున్నాడని భక్తుల నమ్మకం. ప్రపంచంలో ఎన్నో చోట్ల కోస్టల్ టెంపుల్స్ ఉన్నాయి. కానీ సునామీని ఎదిరించి నిలబడ్డ ఏకైక క్షేత్రం ఇదే. ఇది కేవలం రాయి రప్ప అయితే కాదు, ఇదొక హై ఎనర్జీ ఫీల్డ్. ఇప్పుడు మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్దాం. 1648లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మన సంపదను దోచుకోవడానికి వచ్చారు. తిరుచాందూర్ ఆలయంలో ఉన్న పంచలోహ విగ్రహాలను చూసి అవి ప్యూర్ గోల్డ్ అనుకొని దొంగలించారు. వాటిని తమ నౌకల్లో ఎక్కించుకొని సముద్ర ప్రయాణం మొదలు పెట్టారు. కానీ వారు తీరం దాటి కొద్ది దూరం వెళ్ళగానే అకస్మాత్తుగా వాతావరణం భయంకరంగా మారిపోయింది. కారు మబ్బులు కమ్మేశాయి. పిడుగులు భయంకరంగా పడుతున్నాయి. హిస్టరీ రికార్డ్స్ ప్రకారం ఆ సమయంలో అక్కడ తుఫాను వచ్చే అవకాశమే లేదు. అది ప్రకృతి వైపరీత్యం కాదు, అది ఒక హెచ్చరిక. డచ్ సైనికులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. మురుగన్ విగ్రహం ఉన్న పడవ మునిగిపోయేలాగా ఊగిపోతుంది. అప్పుడు వాళ్ళందరికీ ఒక విషయం అర్థమైంది. ఈ విగ్రహాన్ని దొంగలించడం వల్లే దేవుడి కోపం ఇలా ఉందని. ఇంకా వాళ్ళందరికీ వేరే దారి లేక ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ బరువైన పంచలోహ విగ్రహాన్ని సముద్రంలోకి విసిరేశారు. ఆశ్చర్యకరంగా విగ్రహం నీటిలో పడగానే కొన్ని సెకండ్లలోనే ఆ తుఫాను ఆగిపోయింది.
ఆకాశంలో ఉన్న కారు మబ్బులు మొత్తం వెళ్లిపోయాయి. కానీ ఆ విగ్రహం సముద్ర గర్భంలో ఎక్కడో కలిసిపోయింది. అది జరిగిన తర్వాత 5 ఏళ్ల పాటు గుడిలో మూల విగ్రహం లేక భక్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు మనం ఆ విగ్రహం మళ్ళీ ఎలా దొరికిందో తెలుసుకుందాం. 1653లో వడమలయప్ప పిల్లై అనే పరమ భక్తుడికి మురుగన్ స్వామి కలలో కనిపించారు. నేను సముద్రం లోపల ఉన్నాను, నన్ను బయటకు తీసుకురా అని ఆజ్ఞాపించారు. కానీ అంత పెద్ద సముద్రంలో ఆ విగ్రహం ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది? అప్పుడే ఆ స్వామి ఒక డివైన్ కోఆర్డినేట్ ఇచ్చారు. సముద్రం మధ్యలో ఒక నిమ్మపండు తేలుతూ ఉంటుంది. దానిపైన ఒక గరుడ పక్షి ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. సరిగ్గా అక్కడే నేను ఉన్నాను అని చెబుతాడు. మరుసటి రోజు ఉదయమే పిల్లై పడవలో ఎక్కి సముద్రంలోకి వెళ్ళాడు. వారి ఊర్లో ఉన్న జనాలు ఆయనకి పిచ్చి పట్టిందని అనుకుంటున్నారు. కానీ ఆశ్చర్యకరంగా తీరం నుండి కొద్ది మైళ్ళ దూరంలో ఒక నిమ్మపండు అలలకు కదలకుండా స్థిరంగా తేలుతూ కనిపించింది. దానిపైన గరుడ పక్షి తిరుగుతూ ఉంది. గరుడ పక్షి సముద్రం మధ్యలోకి రావడం, అది కూడా ఒక నిమ్మపండు పైన కాపలాగా ఉండటం, ఇదంతా అసాధ్యమనే అనుకోవచ్చు. కానీ దైవం తలుచుకుంటే అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. ఇంకా వెంటనే పిల్లై ఆదేశాల మేరకు అతనితో పాటు వచ్చిన కొంతమంది మనుషులు ఆ సముద్రంలోకి దూకారు. 5 ఏళ్ల క్రితం పోయిన విగ్రహం ఏమాత్రం చెక్కు చెదరకుండా అక్కడే దొరికింది. ఇది కేవలం కథ కాదు, ఆ ఆలయ రికార్డులలో ఉన్న ఒక వాస్తవం. ఇప్పుడు ఒక బయోలాజికల్ మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. తిరుచాందూర్ గుడి బయట చుట్టూ ఉప్పు నీరు ఉంటుంది. కానీ గుడికి 100 మీటర్ల దూరంలో ఉన్న నాలిక్కినరు అనే బావిలో మాత్రం తేనె లాంటి తీయటి నీరు వస్తుంది. సముద్ర తీరంలో ఉండే ఏ బావిలోనైనా ఉప్పు నీరే రావాలి, కానీ ఇక్కడ మాత్రం ప్యూర్ డ్రింకింగ్ వాటర్. సైన్స్ ప్రకారం దీనికి ఆస్మోసిస్ అనే పేరు పెట్టారు. కానీ 2000 ఏళ్లుగా లక్షల మంది నీరు వాడుతున్నా ఒక్కసారి కూడా ఆ నీరు ఉప్పగా మారలేదు. ఆ బావి ఎండిపోలేదు. దీని వెనుక ఏదో ఖచ్చితంగా మిస్టరీ డిజైనే ఉంటుంది. తిరుచాందూర్ గుడి కింద కొన్ని అజ్ఞాత సొరంగాలు ఉన్నాయని పెద్దలు చెబుతూ ఉంటారు. సూరపద్మునితో యుద్ధం చేసేటప్పుడు మురుగన్ స్వామి కొన్ని సీక్రెట్ ఎనర్జీ పార్ట్స్ ని వాడేవారట. ఇప్పటికీ కొన్ని గదులను భారీ బండరాలతో మూసి ఉంచారు. ఆర్కియాలజిస్టులు ఇక్కడ కొన్ని హాలో స్ట్రక్చర్స్ ఉన్నాయని కనుగొన్నారు. కానీ వాటిని ఓపెన్ చేస్తే గుడి నిర్మాణానికి ప్రమాదమని వదిలేశారు. ఇంతకీ ఆ సొరంగాల్లో ఏముందనుకుంటున్నారో కామెంట్ చేయండి. తమిళనాడులో మురుగన్ క్షేత్రాలు ముఖ్యంగా 6 ఉన్నాయి. వాటినే ఆరుపడై వీడులు అని అంటారు. వాటిలో 5 క్షేత్రాలు కొండ మీదే ఉంటాయి. కానీ తిరుచాందూర్ మాత్రం సముద్ర తీరంలో ఎందుకు ఉంది? ఎందుకంటే ఇది జయంతిపురం, అంటే విజయం జయించిన చోటు అని అర్థం. ఇక్కడే మురుగన్ తన ఆయుధమైన వేల్ అంటే శూలంతో సూరపద్ముని వధించి ధర్మాన్ని నిలబెట్టారు. ఆ నేల మీద ఒక విధమైన యుద్ధ ఎనర్జీ ఇప్పటికీ ఉంటుందని నమ్ముతారు. సాయంత్రం వేళ ఆ సముద్ర తీరంలో కూర్చుంటే మనసుకు తెలియని ఒక హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ అనుభూతి చెందుతాము. అది ఆనాటి యుద్ధంలో విడుదలైన శక్తి అని భక్తులు నమ్ముతారు. 2000 ఏళ్ల నుంచి ఉప్పు గాలిని తట్టుకొని ఈ గుడి ఎలా నిలబడింది? ఇప్పట్లో కట్టే ఎన్నో బిల్డింగ్లు 10 సంవత్సరాలకే తుప్పు పట్టి కూలిపోతున్నాయి. 2000 సంవత్సరాల నుంచి ఆ గుడి కూలిపోకుండా ఉండడానికి ఒక రీజన్ ఉంది. దానికి కారణమే కరుంగల్ అంటే బ్లాక్ స్టోన్. ఈ రాయికి సముద్రపు ఉప్పును అబ్జర్వ్ చేసుకునే గుణం లేదు. అది ఆ ఉప్పును తిప్పి కొడుతుంది. అంతేకాదు ఈ రాళ్ళు శబ్ద తరంగాలను కూడా స్టోర్ చేసుకుంటాయి. అందుకే మనం చేసే మంత్రాలు ఇంకా జపాలు ఆ రాళ్ల వైబ్రేషన్ లో నిక్షిప్తమై ఉంటాయి. మన పూర్వీకులు కేవలం గుడిని కట్టలేదు, ఒక లివింగ్ మిషన్ నే క్రియేట్ చేశారు. ఈ గుడి గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే సాధారణంగా గుళ్ళు తూర్పు ముఖంగా ఉంటాయి. కానీ తిరుచాందూర్ గోపురం పడమర వైపు ఉంటుంది. ఎందుకంటే సముద్రం నుంచి వచ్చే తుఫాను గాలుల వేగాన్ని అడ్డుకోవటానికి మన పూర్వీకులు ఈ రివర్స్ ఇంజనీరింగ్ చేశారు. దాదాపుగా 150 అడుగుల ఎత్తైన ఈ గోపురం ఒక భారీ గోడలా పనిచేస్తుంది. దీనివల్ల లోపల ఉండే గర్భాలయం సురక్షితంగా ఉంటుంది. దీనిపైన ఉన్న 9 కలశాలు కేవలం అలంకారం కాదు, అవి హై వోల్టేజ్ లైట్నింగ్ అరెస్టర్స్. పిడుగులు ఆ గుడి మీద పడకుండా రక్షిస్తాయి. ఆ గుడిలో ఇచ్చే విభూదికి కూడా ఒక మిస్టరీ ఉంది. ఆ విభూదిని ఒక పన్నీర్ ఆకులో చుట్టి ఇస్తారు. ఈ ఆకుకు 12 గీతలు ఉంటాయి.
ఇవి స్వామి 12 చేతులకు గుర్తు అని నమ్ముతారు. మెడికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ ఆకులోని ఔషధ గుణాలు విభూతితో కలిసినప్పుడు అది ఒక పవర్ఫుల్ మెడిసిన్ లాగా మారుతుంది. చర్మ వ్యాధుల నుండి జీర్ణ సమస్యల వరకు ఇది నయం చేస్తుందని భక్తులు నమ్ముతారు. ఇది సైకాలజీ కాదు, దీని వెనక ఒక టెంపుల్ మెడిసిన్ సైన్సే ఉంది. ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఈ విభూతి కోసం తిరుచాందూర్కి వెళ్తూ ఉంటారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఇక్కడ సముద్రం ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుంది. అలలు అస్సలు ఉండవు, అద్దం లాంటి ఉపరితలం కనిపిస్తుంది. మెరైన్ బయాలజిస్టులు ఇది మూన్ సైకిల్ వల్ల అని చెబుతూ ఉంటారు. కానీ సరిగ్గా ఆలయ సరిహద్దుల దగ్గరే సముద్రం ఎందుకు నిశ్శబ్దంగా ఉంటుంది? మిగతా సముద్ర తీరాల్లో అలలు ఉన్నా ఈ గుడి ముందు మాత్రం అలలు లేకపోవడం అనేది ఒక జియోలాజికల్ మిస్టరీ. ఇది ఆ స్వామి ధ్యాన ముద్రలో ఉన్నారని స్థానికులు చెప్పుకునే ఒక కథ. ఇంకపోతే 2004 సునామీ నుంచి రక్షణ, అలాగే డచ్ వారిపై విరుచుకుపడ్డ తుఫాను, ఇంకా ఎప్పుడు ఎండిపోని ఒక బావి. ఇవన్నీ చూస్తే అర్థమయ్యే విషయం ఒక్కటే, లాజిక్ ముగిసిన చోటే మ్యాజిక్ మొదలవుతుంది. కొందరు దీన్ని బయోలాజికల్ స్ట్రక్చర్ అని అంటారు. కానీ 2000 ఏళ్ల కిందట ఇంత ఖచ్చితమైన ప్లానింగ్ ఎలా సాధ్యం? తిరుచాందూర్ అనేది కేవలం ఒక క్షేత్ర ప్రదేశం కాదు, అది మన పూర్వీకులు మన కోసం వదిలి వెళ్ళిన ఒక సెక్యూరిటీ వాల్. ప్రతి రాయి ఒక హిడెన్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది. తిరుచాందూర్ను చూస్తే మన మోడర్న్ టెక్నాలజీ ఎంత చిన్నదో అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్స్ అంటున్నాం, కానీ మన పూర్వీకులు నేచర్స్ జియోమెట్రీని ఉపయోగించి ప్రకృతి ప్రళయాలను సైతం ఎదుర్కొనేలాగా గుడిని కట్టారు. నేచర్తో పోరాడటం కాదు, ఆ నేచర్తో కలిసి జీవించడం నేర్పే అద్భుత కట్టడం ఇది. సునామీ అలలు గుడిని తాకకుండా వెళ్ళిపోయాయంటే అది ఆ డిజైన్ పవర్. ఇంకా మీలో ఎంతమంది తిరుచాందూర్ టెంపుల్ని విజిట్ చేశారో కామెంట్ చేయండి. తిరుచాందూర్ అంటే కేవలం ఒక గుడి కాదు, అది ఒక లైవ్ మిస్టరీ, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ కలిగిన ఒక మాయాలోకం. సునామీని సైతం సలాం కొట్టించిన ఈ క్షేత్రం మన వారసత్వ సంపద. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.